అందరికీ నమస్తే అండి. ఇది మా ఊరు అంగడిపేట. ఇది నేను ఎందుకు ఇట్లున్నా అంటే అంగడిపేటలో కుమరవెల్లి మల్లికార్జున స్వామి లింగ ఆకారంలో నిలిచిండు కాబట్టి శ్రీ శ్రీ కుమరవెల్లి మల్లికార్జున స్వామి అంగడిపేటలో లింగ ఆకారంలో వెలుచున్నటువంటి బంగారు తండ్రి. ఆ బంగారు తండ్రి దేవాలయం జాతర చేసి నిన్నటి నుంచి మొదలు చేస్తే ఈ రోజు వరకు పుట్టకు పోవడము, గంగకు పోవడము, తర్వాత ఊరు గ్రామ దేవతల బోనాలు. ఇప్పుడు మేము ఏదైతే కారులో నుంచి దిగినామో ఆ కారుకు వెనుకనే పోతలింగన్న బొడ్రాయి ఉన్నది. ఆల్మోస్ట్ ఇంకో 2 days అయితే ఆ బొడ్రాయి కూడా లేవట్టి ఊరు మధ్యలో కూడా పెట్టడానికి ప్రోగ్రామ్ ఉంది. దాదాపు 3-4 రోజులు బొడ్రాయి జాతరనే సాగనున్నది ఈ ఊరు లోపల. మళ్ళీ నేను వేరే పండుగ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను బోనాల జాతరలో మళ్ళీ నేను అటెండ్ కావాలి. ఇక్కడ ఊరు గ్రామస్తులు ఈ ఊరు మన్మన్నాన్ని తెలియనంత వరకైతే ఏ ఒక ఆర్డర్ కానీ బోనం కానీ రాకపోయేది. ఈ ఊరు మన్మన్నని తెలిసిన తర్వాత ఇక్కడ బోనాల అంటే ఏది జరిగినా కూడా నాకు చెప్తూ ఉన్నారు. ఇక్కడ అన్ని విధాలుగా కాటమయ్య గౌన్లవారి కులస్తుడు కాటమయ్య బోనం కూడా స్వామి బోనం ఎత్తుకోవడం జరిగింది. మా కులదేవుడు కాటమారాజు. ఆ కాటమయ్య బోనం కానీ తర్వాత ఇప్పుడు పోతలింగన్న బొడ్రాయి పండగ కానీ ఇప్పుడు మల్లన్న జాతర కానీ నాకే ఒప్పజెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఇవన్నీ కూడా ఆస్వాదిస్తున్నాం. కోటి జనముల పుణ్యం ఉంటేనే ఇవన్నీ మనకు సాధ్యమవుతుంది కాబట్టి ఆ భగవంతుడు మంచిగా ఇంకా కూడా ముందుకు తీసుకుపోవాలి. ఇలాగే బలం ఇవ్వాలి, ఇలా శక్తి ఇవ్వాలి, ఇలాగే ఇంకా కూడా రాకేష్ బోనం ఎత్తుకొని కొన ఊపిరున్నంత వరకు భగవంతుని సేవ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అక్కడ కూడా రేణుకాదేవి పుట్ట బహు చక్కగా చాలా పెద్ద పాము, చాలా పెద్ద పడిగలతో ఉన్నటువంటి నాగసర్పం ఉంది అక్కడ పుట్టలో. ఆ సర్పం కూడా మన ఇంట్లోకి రావడం, ఇల్లు కట్టినప్పుడు కూడా ఇంట్లోకి రావడం జరిగింది. ఆ పాత లోపల గోమాత ఒక ఎత్తు కూడా ఉంటుంది. గోమాత కూడా ఇల్లు గృహప్రవేశం అయినప్పుడు మాత చిన్న పిల్ల అండ్ ఎద్దు అక్కడ ఉంటాయన్నమాట. అవి కూడా ఇంట్లోకి రావడం జరిగింది. అవి మా చిన్ని కాక వాళ్ళయే, ఇక్కడ ఉన్న చిన్ని వాళ్ళయే. ఆ రోజు గోమాత కూడా వచ్చి గోపంచకం పోయడము, గోపేడేయడము, మా ఇల్లంతా పావనం చేసింది గోమాతకు కూడా నేను చీరసార పెట్టి మంచిగా మా గుండెలు కలిగిన అక్కడ కట్నం ఇచ్చి సాగదోలడం జరిగింది. ఎలా ఉందో మా ఇల్లు, చిన్న ఇల్లు అండి. నాయనమ్మ కోరిక నెరవేర్చడానికి కట్టినటువంటి ఇల్లు. నాయనమ్మ కోరిక నెరవేరింది, ఆమె స్వర్గస్థురాలయ్యింది. ఆకాశ గగనములో కైలాసములో శంకరుణ్ణి పాదాల దగ్గర సేవ చేసుకుంటుంది నాయనమ్మ, మా అమ్మ కూడా. కాబట్టి మా ఇల్లు చిన్న ఇల్లు ఎలా ఉందో చూడడానికి రెడీగా ఉండండి. ఏదో పెద్ద ఇంద్రభవనం ఏం కాదు. ఏదో మనం ఉండడానికి కాలు ముడుచుకొని మనం 4 రోజులు ఉండడానికి ఒక ఇల్లు కుటీరం ఉండాల. మరి ఊరు అనేది మన జన్మస్థలం మరవద్దు. ఇది నాయన జన్మస్థలం, మన ఆయన జన్మస్థలం. మన ఆయన జన్మస్థలాన్ని నేను మర్చిపోతే ఎట్లా మన ఊరును? ఇవాళ రేపు అన్నీ కూడా మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా పెద్ద పెద్ద అంచు చీరలు కానీ లేకపోతే పట్టు లంగలు కానీ పాత పూర్వం పాటలు కావచ్చు. ఇప్పుడు మనం ఫోక్ సాంగ్స్ చూస్తే కూడా అన్నీ కూడా పాత కాలం పాటలు. ఎట్లా ఇప్పుడు ఈ జనరేషన్ పాటలు మాట 1 కోటి 2 కోట్లకు రీచ్ అయితే 100 కోట్లకు 10 కోట్లకు 20 కోట్లకు ఇట్లా రీచ్ అవుతున్నాయి. పాతకాలం పంట చేనులలో పంట పొలాలలో వాడుకునే పాటలు ఇవాళ ఎంత అద్భుతంగా రీచ్ అవుతున్నాయి. ఇప్పుడు కనకవ్వ గారు కూడా ఎన్నో రకాల పాటలు పాడుతుంటారు. అన్నీ కూడా ఎంత బాగా ఎందరో వాడిండ్రు కనకవ్వని కానీ ఎంతమంది ఓల్డ్ సాంగ్స్ గోల్డ్గా రీచ్ అవుతున్నాయి. చాలా మందికి నిద్ర చేయడం వల్ల మాకు వినలేని పుణ్యం కలిగింది, భాగ్యం కలిగింది. 100 ఏళ్ళ ముసలావిడ కదా, ఆమె ఆఖరి కోరిక నెరవేర్చి పైకి పంపించడం జరిగింది. స్వామి పూజలో ఉన్నది, మంచిగా నిద్ర చేసింది. ఆమె ఆఖరి కోరిక నెరవేరి మంచిగా స్వర్గానికి పోయింది. ఆఖరికి కూడా చనిపోయిన తర్వాత ఎంతవరకు నాయనమ్మకి నేను సేవ కార్యక్రమం చేసి ఎలా సాగదోలాలో ఒక పూలవనముల ఒక పటం వేసి మైలపోళ్ళ తానం చేపించి అలా ఆనందంగా నాయనమ్మ సాగదోలడం జరిగింది. ఇది నా ఇల్లు కాదు, ఇది పనసమారమ్మ ఇల్లు. పనసమారమ్మ ఇల్లు చూపిస్తాను. హర హర మహాదేవ. ఇప్పుడే కుమరవెల్లి మల్లికార్జున స్వామి జాతర చేసి వస్తున్నాం. ఇక్కడనే తయారైపోయినాం. ఇల్లు ఉంది కదా, ఇల్లు లేని రోజులు మా అక్క వాళ్ళ ఇల్లు, మా మేనత్త ఇల్లు తిరిగిన. ఇది మా మేనత్త ఇల్లే. అది చూపియండి. ఇది ఏదైతే ఇంద్రభవనం ఉందో ఆ ఇంద్రభవనానికి అధిపతురాళ్ళు ఈమెనే. చాలా బాగుంటుంది. 1000 గజాల ఇల్లు అది.
మాకు ఎదురుగానే ఉంటుంది మా ఆడబిడ్డ అంటే మా అమ్మకి ఆడబిడ్డ, నాకు కాదు. కానీ మా అమ్మకి ఆడబిడ్డ అయినా నాకు ఆడబిడ్డనే. మేము కూడా మామున్న రోజులు చీరసారలు పెట్టడము, బియ్యం పోయడము, ఇంటికి వచ్చిన వాళ్ళు ఒక చీర 2 చీరలు అట్లా ఇవ్వడం అవన్నీ చేసినాము. ఇప్పుడు ఏమీ అది లేకుండా అయిపోయింది. ఎందుకంటే మామగారు స్వర్గస్థుడయ్యిండు కాబట్టి ఆమెకి ఏమి బియ్యం పోయడం, ఇప్పుడు పోతలింగన్న బొడ్రాయి నిలిపితే కూడా మాముంటే మళ్ళీ మాకు బియ్యం పోసే భాగ్యం ఉంటుండే. ఆ ప్రాప్తం మేము కోల్పోయినాం. ఇక మా అత్తమ్మని మీ కోడళ్ళు కొడుకులు మంచిగా చూసుకుంటారు కాబట్టి ఆ యొక్క ఇంద్రభవనంలో ఆమె ఉంటుంది, ఈ చిన్న ఇంద్రభవనంలో నేను ఉంటా. కాబట్టి మాది ఇంద్రభవనం పెద్దదా చిన్నదా మళ్ళక్క చెప్పాలి. పెద్దదంటండి. మా నాయనమ్మకి చెప్తే ఏమన్నా తెలుసా, ఇల్లు కట్టిన నాయనమ్మ అంటే గంత ఖర్చు పెట్టుకుని ఎందుకు కట్టుకున్నావు నాయన, 7 లక్షలు 7 లక్షల దాకా అయినాయి, మినిమం 7 లక్షల రూపాయలు అయినాయి. అయితే ఒక రూమ్ వేసుకుంటూ అయిపోగానైనా ఎందుకంతా నువ్వు ఒక్కనివే కష్టపడుతూ నీ ఒక్కని మీద ఎందుకంత భారం తీసుకున్నావు అని చాలా బాధపడ్డది. ఆఖరికి మళ్ళీ సంతోషమైంది. అయితే అయింది, సంతోషమైందంటే చాలా సంతోషమైందన్నారు. మేనత్త వాళ్ళు కూడా మురుస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు అంటే వచ్చిపోయారు, మీకంటే ఒక గూడు ఉంటే మాకు సంతోషం కదా, మా అమ్మ ఇల్లు అని చెప్పి మేము మా అమ్మగారి ఇల్లు అని మేము వచ్చి ఇంత అన్నం తినిపోతాం, మీకు ఇంత దివనార్తి ఇచ్చిపోతాం అని అంటుండే. మళ్ళక్క ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యింది మేము ఇల్లు కడితే. అయితే ఊరు ప్రాంతం వాసులందరూ కూడా ఒక హ్యాపీ, అదే పాలన స్వామిగా ఎదిగిండు, మా ఊరు మన్మడు ఇంత పేరు ప్రతిష్ట తెచ్చుకుంటూ మన ఊరికి వస్తున్నాడు కదా, మన ఊర్లో నీళ్ళు కట్టుకుని ఉంటున్నాడు కదా ఆయన జాగల అని చెప్పి చాలా సంతోషపడ్డారు అందరూ. నేను వస్తే చాలు అందరూ వచ్చేస్తారు, అందరూ మాట్లాడతారు. కరోనా మహమ్మారి వచ్చినప్పుడు మహమ్మారులు వచ్చినప్పుడు ఎట్లయితే మీకు యాదికి వస్తుందో ఊరు, మరి ఉట్టప్పుడు ఎందుకు మీకు యాదికి రాదు? కాబట్టి మీరు ఊరుని మర్చిపోవద్దు, ఊరు వాతావరణాన్ని మర్చిపోవద్దు. చాలా మంచి ఆస్వాదించే వాతావరణం ఉంటుంది. ఊరు మీ జన్మస్థలాలు ఏవైతే ఊర్లు ఉన్నాయో ఆ ఊర్లు మర్చిపోదని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇంతగానం ఎందుకు చెప్పినంటే ఊరు లోపల ఉన్న బంధుమిత్రులని కానీ మీ ఊరు ప్రాంతం వాసులని కానీ మీరున్న వాతావరణాన్ని, ఊరు స్వచ్ఛమైన వాతావరణం, నకిలీ లేనిది ఈ ఒక ధన్యవాదాలు. హర హర మహాదేవ. ఇక్కడ లక్ష్మీదేవి, గణపతి, ఎందుకంటే ఇంటికి శుభదాయకం కాబట్టి. ఇంకోటి స్వాస్తికులు కూడా చెప్పడం జరిగింది. స్వాస్తికు చాలా మంచి సంకేతం. లోపల నా ఫోన్ కూడా మోగుతుంది, ఎప్పటి నుంచో మోగుతుంది అనుకుంటా. ఇంకోటి చేగుంట దగ్గర మాకు చేగుంట దగ్గర బోనం ఉంది, ఆ చేగుంట దగ్గరికి వెళ్తున్నాము. కాబట్టి రేణుకాదేవికి అంటే అట్లా స్విచ్లు వేయాలి కదమ్మా, లైట్లు వేయాలి కదా. ఇదేనండి స్మాల్ ఇంద్రభవనం. రండి అందరు రండి. ఇల్లంతా గజిబిజి ఉంది, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడనే తయారయ్యి ఈడని అమ్మవారికి బోనం గిట్లా చేసుకొని అయినమ్మ కథలు కూర్చోవడం జరిగింది. అక్కడ దేవుళ్ళని కూడా పెట్టడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది అమ్మవారు. ఎందుకంటే నైనమ్మ ఆఖరి కోరిక నెరవేర్చినాము కాబట్టి భగవంతుడు ఇంకింత బలం ఇచ్చి మమ్మల్ని సంతోషంగా కాపాడాలి. ఇక్కడనే కోరవెల్లి మల్లన్న ఆ లింగాకారంలో నిలిచినటువంటి జాతరకు ఇక్కడనే అలంకరణ చేసుకొని పోయినాము. కాబట్టి జాతర చాలా బాగా అయింది. ఊరంతా జనం వచ్చిండ్రు, చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఇలాగే మీ కుటుంబాలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ పేరు పేరున్న ధన్యవాదాలు. నమస్తే, శరణార్థి, సర్వే జనా సుఖినో భవంతు. ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా మరి పూజ మందిరం ఉండాలి, ఇక్కడ కూడా భగవంతుని సేవ చేసుకోవాలి కదండి మరి వచ్చినప్పుడు. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏ నెలకో 2 సార్లు ఒకసారో రావాలని అనుకుంటున్నాం. ఊర్లో ఇల్లు కట్టుకున్నాం కాబట్టి వచ్చినప్పుడల్లా దేవుళ్ళకి ఫస్ట్ రాగానే ఇల్లంతా శుద్ధి చేసుకొని దేవుళ్ళని కడుక్కొని పెట్టుకుంటాము. కాబట్టి ఇది ఒక పూజ గది మేము నిర్మాణించుకున్నాం. వచ్చేసి లక్ష్మీ గణపతి సరస్వతి మాత, లక్ష్మీ నరసింహస్వామి, ఆండాలమ్మ, రేణుకాదేవి, శంకరుడు, పార్వతి, సత్యనారాయణ స్వామి, అమ్మవారి పేరు మీద 2 గురుగులు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ కూడా అమ్మవారికి మనం యాద్ చేసుకోలే కదా, మరి ఇక్కడ పోయినా మనం అమ్మవారి పూజ మరిచేది కాదు. దేవంతుని పూజ కార్యక్రమం అక్కడ ఉన్నా చేసుకోవాలి, ఇక్కడ ఉన్నా కూడా చేసుకోవాలి. కాబట్టి ఆ ప్రకారంగా దేవుని పూజ చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చే వరకు సత్యనారాయణ స్వామి వ్రతపీఠ, ఈ పీటకే మాది సొంతము. అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చిన అక్కడ ఇంకోటి చేపించుకున్నా. కాబట్టి అన్నవరం సత్యనారాయణ స్వామి ఆశీర్వచనాలు
ఇక్కడ ఉన్న ముక్కోడి దేవతల ఆశీర్వచనాలు మా పట్ల మీ అందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అయిపోయిన తర్వాత మేము ఇక్కడికి వచ్చినప్పుడు మా భార్య మా చెల్లెలు ఎక్కడ వంట చేస్తుందో చూపిస్తాను రండి. ఇదేనండి మా సామ్రాజ్యంలో, అక్కడ పూజ గది, ఇటు మూలకు వంట గది. ఏమున్నాయి ఈ చిన్న రూములు. ఎందుకంటే వచ్చినప్పుడు మా అంటే ఒక 5-6 మందిమే కదా, వచ్చినప్పుడు నిద్రపోవడానికి ఇక్కడనే ఊర్లో తిరగడానికి ఆల్మోస్ట్ ఒక ఇల్లు ఉన్నా కూడా మేము ఇక్కడ ఇది ఎందుకు కట్టినామంటే నాయనమ్మ కోరిక నెరవేర్చడానికి కట్టినాము. కాబట్టి ఇది వంట గది. మేము పొద్దుగాల చాయ్ పెట్టుకొని తాగి పూజకు పోయినాం. ఎందుకంటే కఠిన ఉపవాసం ఉన్నాం. స్వామివారికి నైవేద్యం ఉపజెప్పినాక ఇంకా భోజనం చేసుకొని పోమన్నారు టెంపుల్ వాళ్ళు. కానీ నేను డ్రెస్అప్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత భోజనం చేసుకుంటా అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటిదాకానండి ఇక్కడ బోనం ప్రిపేర్ చేసుకొని దేవాలయం దగ్గరికి వెళ్ళినాం. అక్కడ దేవాలయం దగ్గర మరి ప్రజలోకం ఉన్నారు. ఎండ విపరీతమైన ఎండ, చెమటలు గారిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ మనకు చిన్న ఏసీ కానీ ఫ్యాన్ ఉంది కాబట్టి ఇక్కడనే ఫ్రెష్ అప్ అయినాము. మా ఇంట్లోనే హాయిగా ప్రిపేర్ అయి పోవడం జరిగింది. ఇక్కడ వర్షం నా మీద వర్షం పడకుండా డోరు కిటికీలు ఖరాబ్ కాకుండా కొద్దిగా ముందుకు షెడ్ లాగా వేపించినాము. కాబట్టి ఇంకోటి ఇక్కడ 12 గిర్కలు అంటారు, కొంతమంది రింగులు అంటారు. 12 గిర్కల ఒక బావి ఎంత లోతు ఉంటుందో బావి ఎంత లోతు ఉంటుందండి, చాలా లోతు ఉంటుంది. నిండా నీళ్లు ఉంటాయి. మా ఇంట్లోనే ఎక్కువ నీళ్ళు వస్తాయి. ఇక్కడ అందరి ఇంట్ల కంటే కూడా మాది ఎందుకంటే చాలా కిందికేసి మనం పైప్ కింద నుంచి తీసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ వాటర్ రావడం జరుగుతుంది. ఇదేనండి ఇంకా మాది బందోబస్తు అయిన ఒక గేటు. ఇంతకు మించి ఇంకేం లేదండి. ఇదే మన ఊర్లో ఉన్న అంగడిపేట విలేజ్లో ఉన్నటువంటి మాది స్మాల్ ఇల్లు. మనకి ఇంతకు మించి ఇంకేం కావాలండి? ఇప్పుడు కొమరవెల్లి పోతున్నాం, ఎడపల్లి పోతున్నాం, ఒక రూమ్ తీసుకుంటలేమా? కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడు ఎవరి ఇళ్ళల్లో ఉంటాం, మనకంటూ ఒక ఇల్లు కావాలి. కాబట్టి క్షేత్రాలు జరసేపు మనం రెంట్ ఇస్తాం, ఒక 2 days ఉంటాం, దేవ దర్శనం చేసుకుని వస్తాం. కానీ ఇక్కడ వచ్చినప్పుడు ఒక వారం రోజులు ఉండాలంటే ఒక ఇంటి మీద ఉంటే మనకి ఇబ్బందే కదా, వాళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది. అందుకే మనము ఇక్కడనే మనం ఒక ఏర్పాటు చేసుకుంటే బాగుండు అనే సంకల్పం చాలా ఏళ్ల నుంచే ఉంది. కానీ అది బలపడలే. నాయనమ్మ గురించే ఇది బలపడి నాయనమ్మ గురించే కట్టడం. నాయనమ్మ ఆఖరి కోరిక నెరవేర్చి ఆమె స్వర్గప్రాప్తి చెందింది. ఆమె కూడా చాలా సంతోషంగానే ఉండొచ్చు. ఎన్నోసార్లు కళనీడలలో కూడా వస్తుంది. ఎందుకంటే 24 గంటలు అటు పోతూ ఇటు పోతూ రాకేష్ 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 అనేది. కాబట్టి ఆ రాకేష్ అనేది ఆమె ఇప్పటికి కూడా తలుస్తూ ఉన్నట్టుంది, అందుకే కనిపిస్తూ ఉంది. కాబట్టి సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. 100 ఏళ్ళు అయినాక కావాల్సిందేంది? స్వర్గప్రాప్తే కదా ఎవరికైనా కానీ. అలాగే మాకు కూడా కావాలి, మేము కూడా అంతకు మించి కష్టపడతాము. భగవంతుడు మాకు కూడా ఓ 100 ఏళ్ళలోనూ ఎప్పుడు ఆయన మోక్షం ఇస్తాడో తెలియదు ఈ జీవానికి. ఆయన మోక్షం ఇచ్చినాడు. చక్కగా ఆయన పాదాల కాడ స్థలం ఇచ్చి మళ్ళీ అక్కడ కూడా సేవ చేయించుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు. శరణార్థి.